అమ్మ మామూలుగా ఆలోచన చేసేవాళ్ళు రకరకాలుగా ఉంటారు. మీలాంటి రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదన్నా ఆలోచన రావాలంటే పెన్నుతో ఇలా అనుకుంటూ ఉంటారు. కొంతమంది కొన్ని కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి. దబుక్కున తట్టాలి అంటే ఇలా అంటారు. ఒక్కోసారి కొంతమంది ఇలా కొట్టుకుంటుంటారు. ఈయన బుర్ర పని చేయట్లేదు అనుకుంటూ ఉంటారు. అసలు తల మీద చెయ్యి పెట్టుకొని ఆలోచన అనేది చెయ్యొచ్చంటారా? తల చేయకూడదా? అసలు తల మీద చెయ్యి పెట్టుకొని మాట్లాడకూడదమ్మా. తల మీద ఇలా ఇది ఇలా అని ఇలా పైన పెట్టుకోకూడదు. ఈ హ్మ్. పైన హ్మ్. ఇలా పెట్టుకోవడం అన్నది చాలా దీనత్వానికి, దుఃఖానికి సంకేతం. హ్మ్. హ్మ్. నెత్తిన చేతులు పెట్టేసుకున్నారంటారు. హ్మ్. హ్మ్. నెత్తిన చేతులు పెట్టుకున్నాడంటే ఇంక అయిపోయిందంతా. హ్మ్. మరి ఒట్లు వేస్తారు కదమ్మా! నెత్తి మీద చేయి పెట్టి. వేయకూడదనమాట ఒట్లు కూడా. ఉట్టు వేరు. ఒట్టు వేరు. హ్మ్. ఉట్టు అది కూడా వేయకూడదమ్మా. అసలు ఉట్లేయడం చాలా తప్పు. ఓకే. ఉట్లు వేయడం, మాటివ్వడం. ఎందుకమ్మా ఈ హ్మ్. ఊరికూరికే మాటలివ్వడం ఎందుకసలు? అవును. నువ్వు నీ మీద నీకు నమ్మకం ఉంటే, నేను హ్మ్. అబద్ధం చెప్పలేదు అని నీకు నమ్మకం ఉంటే, ఇదిగో నేను అబద్ధం చెప్పలేదు. ఇదిగో ఇంత హ్మ్. ఒట్టు, నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు, వాళ్ళ మీద ఒట్టు, వీళ్ళందరి మీద ఒట్లెందుకు? అసలు వాళ్ళందరూ ఎందుకొచ్చారు నీ మాటల మధ్యలో? హ్మ్. హ్మ్. అంటే నీ మాట మీద నీకే నమ్మకం లేదు. రైట్. నువ్వే సరైన పద్ధతి లేదు. హ్మ్. హ్మ్. ఒట్టు వేస్తున్నారంటేనే కొంచెం ఇంటెగ్రిటీ తక్కువని. కానీ హ్మ్. అవతల వాళ్ళు అడిగారనుకో, హ్మ్. నీకీ పని చేసి పెడతాను అన్నారు. తప్పకుండా చేస్తావా? చేస్తాను. హ్మ్. ఎన్ని సార్లు అడిగినా, అట్లా కాదు ఒట్టు పెట్టు హ్మ్. అన్నారనుకో. హ్మ్. అప్పుడు చెప్పడం వేరు. హ్మ్. అంతేగాని తను మాట మాట్లాడితే నేను చచ్చినంత ఒట్టు అంటూ ఉంటారు. అవును. చిన్నప్పుడు స్కూల్లో మాకు షష్షద్ధొర్చు ఒట్టు అనేవాళ్ళు. అంటే హ్మ్. సరస్వతి దేవుడు ఒట్టు అనమాట. ఓకే. అంటే చదువుకునే పిల్లలు గదా! హ్మ్. హ్మ్. అందుకని చదువు రాదు. ఇంకా సరస్వతి దేవి అనడం కూడా రాదు. సరస్వతి ఒట్టు అని. ఆ! అది అట్లా. హ్మ్. అట్లా ఇంకొకళ్ళ మీద ఎందుకసలు? హ్మ్. నీ హ్మ్. మీద నీకుండాలి. నమ్మకం. అది హ్మ్. ఒట్టు అది. కానీ మామూలుగా అయినట్టయితే తల మీద చేతులు పెట్టుకున్నారంటే అంతా కోల్పోయాము అని చెప్పడానికి సంకేతం అది. హుహు. తల మీద గుడ్డేసుకోవడం, హ్మ్. తల మీద చేతులు పెట్టుకోవడం, ఇంకా ఓడిపోయాము అని చెప్పడానికి సంకేతం. కనుక అలా ఎప్పుడూ చేయకూడదు. హ్మ్. ఆలోచిస్తే ఇట్లా కూర్చుంటారు చాలామంది. అయితే ఇలా కూర్చుంటారు. ఇంకేదో చేస్తారు. లేతే ఇలాగ వంగుతారు. హ్మ్. ఏదో ఒకటి చేస్తారు గానీ ఇలా హ్మ్. వెనక్కు వాల్తారు. అంతేగాని ఇట్లా పెట్టుకొని ఆలోచించరు కదా ఎవరు. అవును. ఇది అంతా అయిపోయింది అని చెప్పడానికి సంకేతం. హ్మ్. మనం సంకేతం అంటే మనం కావాలని చెప్పలా. అంతా అయిపోయిందన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళ మొహం, వాళ్ళ పోస్చర్ ఇలాగే ఉంటుంది. ఓకే. హ్మ్. వాళ్ళ పోస్చర్ అప్రయత్నంగా వాళ్ళు కావాలని చేసినా, చేయకపోయినా ఇక ఏమీ లేదు అని చెప్పడానికి వచ్చేటువంటి పోస్చర్ అది. హ్మ్. అందువల్ల అది తప్పనిసరిగా వాళ్ళకేదో వస్తే మనకెందుకు ఖాళీగా కూర్చొని హ్మ్. హ్మ్. అందుకని. ఓకే. అస్సలు పెట్టకూడదు తల మీద చెయ్యనేది. సో, అదండి. ఆశీర్వాదానికేను ఇలా తల మీద చేతులు పెట్టుకోవడానికి ఎంత తేడా ఉందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఆశీర్వదించేటప్పుడు చక్కగా తల మీద చేయి పెట్టి ఆశీర్వదిస్తారు పెద్దవాళ్ళు. హ్మ్. మరి మనది మనం చేతులు తల మీద పెట్టుకుంటే ఎంతటి అనర్థమో ఇప్పుడు అమ్మ మాటల్లో విన్నాం. ఇక నుంచి ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు ఇంట్లో చేస్తున్నా లేదా మీకు అలవాటున్నా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. వీడియోను మాక్సిమం అందరికీ షేర్ చేస్తేనే ఇలాంటి విషయాలు తెలుస్తాయి. లైక్ చేసి అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మతో మీరు ఎలాంటి విషయాలు చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.